బివి రావు గారు, ఈరోజు సీఎం గారు ఐపాక్ టీంతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మీరు వినే ఉంటారు. 151కి మించి అంటే గతం 2019కి మించినటువంటి ఫలితాలు మనం చూడబోతున్నాం. అలాగే దేశం మొత్తం తిరిగి చూసేటటువంటి ఒక ఫలితాన్ని ఈ రాష్ట్రంలో మనం సాధించబోతున్నాం అని చెప్పారు. ఏంటి సార్ ఇది? మీరు జనసేనలో ఉండి వచ్చారు, సరే టీడీపీ సంగతి కాసేపు పక్కన పెడతాను. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టే 151కి మించి అని అన్నారు కాబట్టి 155 అనుకుందాం. ఇంకొక 20 సీట్లు మాత్రమే మిగులుతాయి విపక్షాలకి. అందులో జనసేనకి ఎన్ని మిగులుతాయి అనుకుంటున్నారు సార్? జనసేనకి అసలు ఇక మిగిలే అవకాశం లేదండి. అసలు పవన్ కళ్యాణ్ గారికే పిఠాపురం లేనప్పుడు ఇంకా జనసేన ఖాతా తెరిచే అవకాశం ఉందని చెప్పేసి ఎవరు కూడా అనుకోవట్లేదు. 151కి మించి అంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా కాన్ఫిడెంట్ గా గతంలో 2019లో మన రికార్డ్ ని మళ్ళీ మనం బ్రేక్ చేయబోతున్నాం అని చెప్పారు. అది వై నాట్ 175 అనేది 175కి 175 కొట్టే విధంగా కూడా మనకి ఈ రోజున ఫలితాలు కనబడతా ఉన్నాయి. కుప్పంలో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఓడిపోబోతా ఉన్నారు, అక్కడ హిందూపురంలో బాలకృష్ణ గారు ఓడిపోబోతున్నారు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతా ఉన్నారు. ఎందుకు ఏమైనా రీజన్ చెప్తారా సార్? మీరు ఏమైనా రీజన్ చెప్తారా? పవన్ కళ్యాణ్కి చాలా మంచి ఫాలోయింగ్ ఉందంటారు యూత్ లో, ఒకటి. రెండోది అక్కడ 90,000కు పైగా 92,000 మంది కాపుల ఓట్లు ఉన్నాయని అన్నారు. ఇన్ని ఉన్నా ఎందుకు ఓడిపోతారంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అక్కడ పవన్ కళ్యాణ్ గారు కేవలం జనసేన పార్టీ మీద, కాపుల మీద మాత్రమే పూర్తిగా డిపెండ్ అయ్యి కాపులందరూ కూడా గంపగుత్తగా జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి వేస్తారని చెప్పి ఒక భ్రమలో వాళ్ళు బతుకుతా ఉన్నారు. అక్కడ కాపులందరూ కూడా కాపుల అభ్యర్థి ఎవరంటే అక్కడ వంగ గీత గారు కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే, ఆవిడ అందుబాటులో ఉండే వ్యక్తి. ఇక్కడ కాపులందరూ పవన్ కళ్యాణ్ గారికి వేస్తారనే ఒక మోటోతో ఎప్పుడైతే చేశారో అక్కడ ఉన్న 2 లక్షల పైచీలకు ఓట్లలో మిగిలిన ఓట్లన్నీ కూడా బడుగు బలహీన వర్గాలకి, బీసీలకి, ఎస్సీల ఓట్లన్నీ కూడా వంగ గీత గారి వైపు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఈ సంక్షేమాన్ని చూసి పూర్తిగా అటువైపు వంగ గీత గారి వైపు వెళ్లారు. అదేవిధంగా కాపు సామాజిక వర్గానికి చెందిన ఓట్లలో కూడా చాలా మంది వరకు అందరూ కూడా ఇక్కడ వంగ గీత గారు కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే. ఇతర కాపులందరినీ కూడా గంపగొత్తగా మనకి చంద్రబాబు నాయుడుకి తాకట్టు పెడితే మనందరం కూడా ఇలాగా వెళ్లి మళ్ళీ చంద్రబాబు నాయుడుతో ముఖ్యమంత్రి చేయడానికి మనం పనిచేయాలనే ఈ యొక్క రాజకీయ పరిణితి చెందిన వ్యక్తులుగా వాళ్ళందరూ కూడా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు, అక్కడ పిఠాపురం నియోజకవర్గంలో వంగ గీత గారి వైపు నిలబడ్డారు. మేము కూడా ప్రచారానికి కొన్ని రోజులు మేము పిఠాపురం నియోజకవర్గానికి వెళ్ళి పనిచేసినప్పుడు కూడా మేము సాధారణంగా అక్కడ అందరం కూడా సర్వే చేసి ఆటో కార్మికులను కానీ, ఆటో తోలుకునే వారిని కానీ, మిగిలిన కార్మికులు కానీ, సాధారణ ప్రజలందరూ కూడా ఎవరిని అడిగినా కూడా వాళ్ళందరూ కూడా మేము వంగ గీత గారికి ఓటేస్తామని చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే ఆయన పిఠాపురంలో హెలికాప్టర్ లో వచ్చి ఈ రోజున ప్రచారం చేస్తా ఉండి హెలికాప్టర్ లో అప్పుడప్పుడు వచ్చిన వ్యక్తి రేపు పొద్దు మనం పిఠాపురంలో గెలిపిస్తే మన సమస్యలు చెప్పుకోవాలంటే హెలికాప్టర్ లో ఆయన రావాలా, లేదా మనం హెలికాప్టర్ లో హైదరాబాద్ వెళ్ళాలా? జ్వరం వస్తే పిఠాపురంలో హాస్పిటల్స్ లేనట్టుగా పిఠాపురంలో ఎక్కడా కూడా చూపించకుండా ఆయన వెళ్ళి మళ్ళీ హైదరాబాద్ లో పడుకుండి ఆయన మొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారంలో చెప్తున్నప్పుడు వంగ గీత గారు చెప్పారు, నాకు 102 జ్వరం వస్తే నేను పిఠాపురంలో ఉన్నానండి, ఇక్కడ హాస్పిటల్లో చూపించుకున్నానండి, నేను వెళ్ళి హైదరాబాద్ వెళ్ళలేదని అని చెప్పారు. దాన్ని అంతా కూడా ప్రజలందరూ కూడా గమనించారు. జ్వరం వస్తే పిఠాపురం నుంచి హైదరాబాద్ వెళ్ళి వైద్యం చేయించుకున్న పవన్ కళ్యాణ్ కావాలా, ఇక్కడే ఉన్న వంగ గీత గారు కావాలని చెప్పి పిఠాపురం గ్రామం, పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా స్పష్టంగా కూడా వాళ్ళందరూ కూడా అర్థమైంది. ఎందుకంటే జ్వరం వస్తే హెలికాప్టర్ వేసుకుని హైదరాబాద్ వెళ్లే వ్యక్తిని ఎన్నుకోవాలని చెప్పి పిఠాపురం నియోజకవర్గ ప్రజలైతే ఎవరు అనుకోవట్లా. పిఠాపురంలో బంపర్ మెజారిటీతో వంగ గీత గారు గెలవబోతా ఉన్నారు. ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఏదైతే మనం 2019 రికార్డ్ ని మనం బ్రేక్ చేయబోతా ఉన్నామని చెప్పారో అది 100% జరుగుతా ఉంది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు అనే నమ్మకంతో 150 సీట్లు ఇచ్చారు. ఈ రోజున 2024లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు. ఈ రోజున మనం ఏ రాష్ట్రం గానీ, ఏ దేశం గానీ అభివృద్ధి చెందుతుందని చెప్పి మనం దేని బట్టి మనం చూస్తామంటే సాధికారత, అధికారత. సాధికారత అంటే ఎక్కువ మంది మనం చదువుకుని అందరూ కూడా అభివృద్ధిలోకి వచ్చి విద్యావంతులు అయితే అది సాధికారత. ఎక్కువ మంది అధికారత అంటే బడుగు బలహీన వర్గాలందరూ కూడా అధికారత, రాజకీయాల్లో వాళ్ళందరూ కూడా భాగస్వామ్యం అయ్యి అధికారం వైపు వెళ్తే అది అధికారత. ఆ సాధికారత, అధికారత ఈ రెండు కూడా సాధించి భారతదేశంలో ఒక రికార్డు సృష్టించిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే సంక్షేమ పథకాలు కానీ, ఈ రోజున సాధికారత అంటే ఈ విద్యా రంగంలో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనం ఎక్కడ చూసినట్లయితే ఎవరైతే ప్రతి ఒక్కరు ఓటేయాలంటే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ యొక్క మన ప్రభుత్వ పాఠశాలలోకి వెళ్ళి వాళ్ళందరూ ఓటేయాలి. వాళ్ళందరూ ఓటేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కమలం గుర్తుకు గాని, సైకిల్ గుర్తుకు గాని, గాజు గ్లాస్ గుర్తు గాని కూటమికి వేద్దామని వెళ్ళిన వాళ్ళు కూడా ఈ రోజున 2019లో వాళ్ళు ఓటేయడానికి వెళ్ళినప్పుడు ఆ స్కూల్ ఎలా ఉంది, 2024లో మళ్ళీ వాళ్ళు ఓటేయడానికి వెళ్ళినప్పుడు ఆ స్కూల్ ఎలా ఉంది, నాడు నేడు పథకంలో నాడు ఆ స్కూల్లో
ఈ రోజున ఆడపిల్లలందరూ కూడా టాయిలెట్ ఫెసిలిటీస్ లేని అనేక స్కూల్స్ కి ఈ రోజున టాయిలెట్ ఫెసిలిటీస్ కల్పించారు. నాడు Excellent, నేడు excellent గా పద్మనాభ చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్కూల్లో Excellent గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెప్పారు. అత్యద్భుతంగా ప్రతి స్కూల్లో కూడా ప్రతి బడిలో కూడా ఆ రోజున తాగడానికి మంచినీళ్ళు కొండలో ఎక్కడో ఉండి Excellent గా చెప్పారు. నిజం. ఆర్ఓ ప్యూరిఫైడ్ వాటర్ స్కీమ్స్ ద్వారా ప్రతి సార్ స్కూల్కి చాలా చాలా మంచి అద్భుతమైన పాయింట్ పథకాలు చెప్పారు. అందించారు. ఎక్కడైతే ఎలక్షన్ ఖచ్చితంగా. పోలింగ్ జరుగుతుందో అవును. ఆ పోలింగ్ సెంటర్ కి జరుగుతుందో, వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడ స్కూల్లో అవును. జరుగుతున్న స్కూల్ డెవలప్మెంట్ చూశాక నాడు డెవలప్మెంట్ నేడు చూస్తే, గతంలో వాళ్ళు చూసి ఇప్పుడు వాళ్ళు అంతే. చూసి అసలు ఒకవేళ ఇంకా టీడీపీకి ఏది వేయాలనో చూడరు కూటమికి అసలు. వేయాలనో వెళ్ళిన అంతే. వాళ్ళు కూడా ఎంత మారుతారన్నారే. ఫ్యాన్ గుర్తుకు గుద్దేయాల్సిందే వాళ్ళందరూ కూడా. కానీ మీరు ఈ మాట ఫ్యాన్ ఎన్నికలకు గుర్తుకు ముందు గుద్దాల్సిందే. చెప్పుంటే ఎన్నికలకు ముందు మీరు ఈ మాట చెప్పుంటే ఇదే మాట చంద్రబాబు వినుంటే ఏమనే వాళ్ళు తెలుసా? ఖచ్చితంగా. నాడు నేడు కింద స్కూల్ని డెవలప్ చేయడం అనేది ప్రలోభాలకు గురి చేయటమే, స్కూళ్లలో అది కూడా అసలు పోలింగ్ ప్రలోభాలకి- పెట్టకూడదు, అసలు స్కూల్లో పోలింగ్ పెట్టకూడదని చెప్పి ఇది ప్రలోభాలకు గురి చేయడమే అని ఆయన తప్పకుండా ఏదో ఒక మీటింగ్ లో మాట్లాడే ఉంటాడు. అలాంటి ఆర్డర్స్ కూడా తెచ్చుకునేవాడేమో, స్కూళ్ళలో ఎట్టి పరిస్థితిలో పోలింగ్ పెట్టకూడదని పెట్టకూడదని చెప్పి తప్పకుండా దానికి తెచ్చుకోండేవాడు. కోర్టుకి అందుకే కదా పొత్తు కోర్టుకి పెట్టుకున్నాడు. వెళ్ళి కేసు వేసేవాడు ఆయన. ఖచ్చితంగా ఆయన కేసు వేసేవాడు. ఎక్సలెంట్ పాయింట్ ఖచ్చితంగా మనం చూసినట్టు రాష్ట్ర వ్యాప్తంగా 2019లో స్కూల్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయని చూస్తే చాలా అత్యద్భుతంగా. అంతకుముందు కేవలం ఓన్లీ టెక్స్ట్ బుక్స్ మాత్రమే ఇచ్చేవాళ్ళు. ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నోట్ బుక్స్ అని ఇచ్చారు. ఈ రోజున టాయిలెట్స్ క్లీనింగ్ ప్రతి రోజు ఫోటో తీసి నాడు నేడులో పెట్టాలి. అది కనుక ఇది పరిశుభ్రత లేకపోతే మళ్ళీ పరిశుభ్రత చేసి మళ్ళీ దాన్ని యాప్ లో మళ్ళీ ఫోటో తీసి పెట్టాలి. Yes. అంత అత్యద్భుతమైన పారదర్శక పాలన ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. Yes. అదే విధంగా ఈ రోజున అంతకుముందు యూనిఫామ్స్ మూడు జతల యూనిఫామ్స్ అందరికి ఇచ్చారు. మేము Right. మీ ఈశ్వర్ గారు నేను బడుగు బలైన వర్గాల నుంచి వచ్చి మేము చదువుకునేటప్పుడు మేము చాలా చిన్న స్థాయి నుంచి వచ్చినప్పుడు స్కూల్లో కింద కూర్చుని నేల మీద కూర్చోవలసిన పరిస్థితి ఉండి కింద కూర్చుంటే ఆ నిక్కర్లు కూడా కింద చిరిగిపోయి కింద Correct, sir. చాలా దారుణంగా ఉన్న పరిస్థితుల నుంచి కూడా అందరూ చదువుకు వచ్చిన వాళ్ళం. అలా చదువుకొని కష్టపడి వస్తే ఈ రోజున ఎవరు కూడా ఏ పేద విద్యార్థి కూడా బాధపడకూడదని 3 జతల యూనిఫామ్ ఇవ్వడం కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం కానీ, అది చదువుకుండా నోట్ పుస్తకాలు ఫ్రీగా ఇవ్వడం కానీ, అదే విధంగా విద్యా వైద్యం ఈ రోజున మనం ఎవరైనా చూసినా ఈ రోజున సినిమాల్లో గానీ పవన్ కళ్యాణ్ సినిమాల్లో గానీ అందరూ కూడా ఏం చెప్తూ ఉంటారండి, ఈ రోజున మనం ఎక్కడ చూసినా కూడా ప్రభుత్వం గురించి మాట్లాడితే ప్రభుత్వం అంతా కూడా విద్య, రాజకీయ నాయకులు విద్యా వైద్యం ఈ రెండు ఉచితంగా ఇవ్వాలంటారు. విద్యా వైద్యం ఈ రెండు భారతదేశ చరిత్రలో ఉచితంగా ఇచ్చి దాన్ని అధికారత నిరూపించిన ఏకైక వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. Right. ఎందుకంటే ఈ రోజున పేద ప్రజలందరికీ అంత అత్యద్భుతమైన విద్యని ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి ఒక చరిత్ర సృష్టించారు ఆయన. ఈ రోజున ఇంగ్లీష్ మీడియం నారా చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకించారు, పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేకించారు. ఇదంతా కూడా ప్రజలు గమనించారు, అత్యద్భుతంగా చూస్తున్నారు. Right. వైద్యం విషయానికి వస్తే ఆరోగ్యశ్రీలో 25 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీలో చేర్చడం ఉంటుంది భారతదేశ చరిత్రలోనే ఒక గొప్ప చరిత్ర. అది ఏ రాష్ట్ర Right. ప్రభుత్వం కూడా మీరు ఈ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ 25 చెప్పినట్టుగా లక్షల రూపాయలు. అబోవ్ 151 అని అనుకుందాం. ఒకవేళ అదే మనకి కౌంటింగ్ రోజున కనిపించింది అనుకుందాం. వాట్ అబౌట్ జనసేన? నెక్స్ట్ ఏంటి, ఫ్యూచర్ ఏంటి? నెక్స్ట్ ఇంకా జనసేనకి ఎప్పుడైతే తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుందో అప్పుడే జనసేనకి భవిష్యత్తు అనేది లేదు. జనసేనకి వాట్ అబౌట్ జనసేన భవిష్యత్తు ఏంటి అని మీరు కనుక ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని అడిగినా కూడా ఆయన దగ్గర సమాధానం లేదు. జనసేన భవిష్యత్తు ఏంటంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు వైపు చూడాలి. జనసేన భవిష్యత్తు ఏంటంటే జనసేన భవిష్యత్తు ఈ రోజు చంద్రబాబు నాయుడు చేతిలో పెట్టారు పవన్ కళ్యాణ్ గారు. జనసేన భవిష్యత్తు ఏంటో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తెలియదు. తెలుగుదేశం పార్టీ ఎటు తీసుకెళ్తాడు జనసేన భవిష్యత్తు. తెలుగుదేశం పార్టీతో ఇప్పుడు అనధికార పొత్తుంది. రేపు ఎన్నికల తర్వాత అధికారికంగా ఇంకా తెలుగుదేశం పార్టీలో విలీనం చేస్తారేమో. ఇంకా అంతకు మించి వేరే ఆప్షన్ లేదని నాకు అనిపిస్తా ఉంది. రైట్.